మద్యం, మాంసం ఈ ఆహారాలను తినడం వల్ల మీ శరీరం నుంచి వెలువడే వాసన మారిపోతుందని మీకు తెలుసా? వేలిముద్రలాగే మనందరికీ భిన్నమైన శరీరపు వాసన ఉంటుంది. దీన్నే శరీర గంధం అని కూడా అంటారు. మన స్వభావం నుంచి కలివిడితనం, ఉత్సాహం, ఆరోగ్యం ఇలా అనేక అంశాలు మన శరీరం నుంచి వెలువడే వాసనపై ప్రభావాన్ని చూపుతాయి. ఆడ, మగ, చిన్న, పెద్ద, ఆధిపత్య స్వభావం, సున్నిత మనస్తత్వం, ఆరోగ్యవంతులు, అనారోగ్య పీడితులు, సంతోషంతో ఉండేవారు, దుఃఖ బాధితులు ఇలా ఎవరికైనా ఇవే అంశాలు వర్తిస్తాయి. ఇందులో చాలా అంశాలు మన నియంత్రణలో ఉండకపోవచ్చు. కానీ మన శరీరం నుంచి వెలువడే వాసనపై ప్రధానంగా ప్రభావం చూపే అంశాల్లో మనం తీసుకునే ఆహారం ఒకటి. ఒక పరిశోధన ప్రకారం ఇది మొత్తంగా శరీర వాసనపైనే కాకుండా ఇతరులు మనల్ని ఎలా చూస్తారో, మనం ఇతరులకు ఎంత ఆకర్షణీయంగా కనిపిస్తామో కూడా మనం తినే ఆహారం నిర్ణయిస్తుంది. మన శరీరంలో ఆహారం జీర్ణమవుతున్నప్పుడు పేగుల్లోని బ్యాక్టీరియా ఆ ఆహారాన్ని మెటాబలైజ్ చేస్తుంది. ఆహారంలోని రసాయనాలు, బ్యాక్టీరియా మధ్య జరిగే ఈ చర్యల్లో కొన్ని వాయువులు విడుదలవుతాయి. ఇవి సులభంగా గాల్లో కలిసే వాసన గల అణువులు. ఇవి శరీరం బయటకు అదే మార్గంలో వస్తాయి, అంటే నోటి మార్గం ద్వారా. దీంతో నోటి దుర్వాసన ఏర్పడుతుంది. ప్రపంచవ్యాప్తంగా 3వ వంతు జనాభాకు ఈ సమస్య ఉంటుందని అంచనాలు చెబుతున్నాయి. అయితే దీనికి జీర్ణక్రియ కాకుండా ఇతర కారణాలు ఉన్నాయి. వెల్లుల్లి, ఉల్లిపాయలు వంటి అలియం కేటగిరీకి చెందిన ఆహారాలు కూడా ఇలాంటి ప్రభావం చూపుతాయి. ఇవి జీర్ణక్రియలో విచ్ఛిన్నమైనప్పుడు డైలిల్ డైసల్ఫైడ్, అలిల్ మెథైల్ సల్ఫైడ్ వంటి వాసనగల కెమికల్ కాంపౌండ్లుగా మారుతాయి. ఇవి తిన్న వెంటనే లేదా గరిష్టంగా 30 నిమిషాల తర్వాత శరీరం నుంచి వాసన రూపంలో బయటకు వెలువడతాయి. ముఖ్యంగా వెల్లుల్లి తిన్న పురుషుల శరీర వాసన మహిళలను ఆకర్షిస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. వెల్లుల్లిలోని యాంటీబ్యాక్టీరియల్ గుణాలు శరీర దుర్వాసనను తగ్గించి ఆకర్షణీయమైన, ఆరోగ్యకరమైన గంధంగా మారుస్తాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇది పరోక్షంగా ఆరోగ్యాన్ని సూచిస్తుంది. ఈ పరిశోధనపై 82 మంది మహిళలు రేటింగ్ ఇచ్చారు. ఎక్కువ వెల్లుల్లి తీసుకున్న పురుషుల చెమటను మహిళలు ఎక్కువ ఆకర్షణీయంగా భావించారు. వెల్లుల్లి ఆరోగ్యాన్ని మెరుగుపరిచే యాంటీఆక్సిడెంట్, యాంటీ మైక్రోబియల్ గుణాలు కలిగి ఉండడంతో ఈ ప్రభావం ఉండొచ్చని శాస్త్రవేత్త యాన్ హవ్లిచెక్ భావిస్తున్నారు.